అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళైతే ఆషాఢ మాసంలో మా ఊర్లో మా గుడిలో ఎలా జరుగుతుంది అని చెప్పి ఒక వ్లాగ్ అయితే తీశాను. ఆషాఢ మాసమైనా కార్తీక మాసమైనా ఊర్లో గుడిలో ఏ పూజలు జరుగుతున్నాయి, ఏ దేవుడికి పూజ చేస్తున్నారు అనేది తప్పితే ఏ మాసం గురించి అయినా ప్రత్యేకతగా అంతగా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. అలాగే నేను కూడా అంతగా ఎప్పుడు తెలుసుకోలేదు. సో ఫస్ట్ టైం నేను తెలుసుకుంటూ మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూసేయండి. మన హిందూ ధర్మంలో 2 టైప్స్ ఆఫ్ క్యాలెండర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒకటేమో సన్ని బేస్ చేసుకొని ఉంటుంది, ఒకటి మూన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో చాంద్రమాన క్యాలెండర్ అంటారనమాట, మూన్ని బేస్ చేసుకొని చూసే క్యాలెండర్ని. సో చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసం తర్వాత వచ్చే నెలను ఆషాఢ మాసం అంటారు. ఆబ్వియస్లీ మనకి ఇంగ్లీష్లో మంత్స్ ఎలా ఉంటాయో తెలుగులో మాసాలు అంటారు వాటినే. బేసిక్గా మనకి ఈ మాసంతోనే స్టార్ట్ అవుతాయి అన్నమాట వర్షాలు అవన్నీ కూడా. మనకి మొత్తం పచ్చదనంతో మన పొలాలకి పంటల కోసం వాటర్ ఇవన్నీ ఈ మాసం నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే నిన్న జూలై 25న మనకి ఏకాదశి అయితే వచ్చింది కదా, సో దాన్ని దేవశయని ఏకాదశి అంటారు. ఆషాఢ శుక్ల ఏకాదశిని దేవశయని ఏకాదశి అని పిలుస్తారంట. అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యోగ నిద్రలోకి వెళ్తారని చెప్తారు. సో ఇప్పటి నుంచి ఏంటంటే భక్తులందరూ లైక్ మన ఊర్లో అయినా సరే ఎక్కడైనా సరే విష్ణు సహస్రనామం ప్రతిరోజు పారాయణం చేసుకుంటారు. చాలా మంచిదని కూడా చెప్తారు. మనకి ఉన్న తెలుగు రాష్ట్రాలు రెండు, ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకొకటి తెలంగాణ. మన ఏపీలో అమ్మవారికి ఆషాఢ మాస పూజలు అని చెప్పి చేస్తారు. తెలంగాణలో అయితే బోనాల పండగ అని చేస్తారు. చాలా ఫేమస్, అందరికీ బాగా తెలిసే ఉంటుంది. సో మంచిగా ఊరేగింపులు ఉంటాయి. అలాగే పోతురాజు డ్యాన్స్, ఇట్లా మీకు అందరికీ బోనాల పండుగ అంటే మోస్ట్లీ తెలిసే ఉంటుంది. మనకేంటంటే ఆషాఢ మాసంలో శుక్రవారం అలాగే మంగళవారం అమ్మవారి గుళ్ళల్లో బాగా మంచిగా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేయకూడదు అంటారు. దానికి కూడా 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి స్పిరిచువల్ రీజన్, ఇంకొకటి సోషల్ రీజన్. స్పిరిచువల్ రీజన్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా మీకు, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని. సో అందుకని దేవతలందరూ కూడా శుభకార్యాలు ఏమైనా ఉన్నా సరే ఈ కాలంలో అయితే చేసుకోరంట. ఆ నమ్మకంతో మనుషులు కూడా ఏమైనా శుభకార్యాలు అలాంటివి ఉంటే పోస్ట్పోన్ చేసుకుంటారంట. సోషల్ రీజన్ వచ్చేసి ఈ కాలంలో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఏమైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఏమైనా పెట్టుకున్నా సరే అతిథులకి రిలేటివ్స్కి వీళ్ళందరికీ ప్రయాణాలు ఇవన్నీ కష్టమైపోతాయని చెప్పి శుభకార్యాలు అలాంటివి ఏమీ పెట్టుకోరంట. అండ్ లేడీస్ కానీ గర్ల్స్ కానీ గోరింటాకు కూడా ఎక్కువగా ఈ మాసంలో పెట్టుకుంటూ ఉంటారు. దానికి కూడా మనకి 3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్పిరిచువల్ రీజన్, 2 కల్చరల్ రీజన్, థర్డ్ వచ్చేసి ప్రాక్టికల్గా సీజనల్ రీజన్ అనమాట. సీజనల్ రీజన్ అనేది అందరికీ తెలిసిపోతుంది ఈజీగా, బికాజ్ వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఆకులు ఎక్కువగా చిగురిస్తూ ఉంటాయి. సో గోరింటాకు కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి అందరూ పెట్టుకుంటూ ఉంటారు. స్పిరిచువల్ రీజన్ ఏంటంటే మనం జనరల్గా గోరింటాక్ని చాలా ఆస్పిషియస్గా చూస్తాం కదా, అంటే ఏమైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు చాలా అంటే అదొక గుడ్ వైబ్లా అనిపిస్తుంది. సో మనకేంటంటే పూజలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహంలాగా భావిస్తారంట. సో అందుకని లేడీస్ కానీ గర్ల్స్ కానీ గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా మంచిదని చెప్తారు. అండ్ కల్చరల్ కానీ ట్రెడిషనల్ రీజన్ కానీ ఏంటంటే మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం లాగా, అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఆషాఢ మాసం వస్తే లేడీస్ అంతా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పి. సో నేను ఇవాళ ఆషాఢ మాసం గురించి ఇదే తెలుసుకున్నాను. అండ్ మా గుడిలో అయితే పూజలు చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ఏ మాసమైనా సరే పూజలు మాత్రం చాలా బాగా చేస్తారు. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటాను అన్నమాట ప్రతి మాసంలో. లైక్ కార్తీక మాసం అనేది చిన్నప్పటి నుంచి కూడా ఎమోషన్, మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. ఒకవేళ మీకు ఎవరికి నేను తెలియకపోతే నా వీడియోస్ చాలా నా ఛానల్లో ఉన్నాయి, మీరు వెళ్ళి విజిట్ చేయండి, చూడండి. మీరు ఎక్కువగా స్పిరిచువల్గా ఉండాలనుకుంటే మేబీ నా వీడియోస్ మీకు నచ్చొచ్చు. సో ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి నా వీడియోస్ అన్నీ కూడా చూడండి. సో ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు తీసిందనమాట. అందరూ మంచిగా కుంకుమార్చన చేశారు, అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు, అలాగే హారతి కూడా చాలా బాగా జరుగుతుందన్నమాట. ద మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఆఫ్ హోల్ పూజ అనమాట. హారతి కానీ అభిషేకం కానీ చాలా బాగా చేస్తారు. అలాగే అందరూ లక్ష్మీ సహస్రనామం అలాగే విష్ణు సహస్రనామం చదువుకొని నారాయణ స్తోత్రం కూడా పాడుకుంటారనమాట. dekat-dekat kan ya.
నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందుము ఆట్లాడి బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందుము ఆట్లాడి బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుక్కల పాలవెల్లి పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుక్కల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లుమని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి సామ్రాజ్య జననీ మాపై వేమారు కరుణ కలిగి సామ్రాజ్య జననీ మాపై వేమారు కరుణ కలిగి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదవతనము ఇచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదవతనము ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ నవరత్నాల నీ నగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకరాసుల కళ్యాణి నవరత్నాల నీ నగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకరాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ